నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం కృష్ణపక్షం శరదృతువు శనివారము 30వ తారీఖు నవంబర్ నెల 2024 పంచాంగం చూద్దాం. ఈ రోజు తిథి చతుర్దశి 10 గంటల 30 నిమిషముల వరకు, నక్షత్రం విశాఖ నక్షత్రం 12 గంటల 34 నిమిషముల వరకు, సూర్యోదయ కాలము 6 గంటల 30 నిమిషములకు, సూర్యాస్తమ కాలము 5 గంటల 40 నిమిషముల వరకు, అమృత కాలము 3 గంటల 12 నిమిషములకు, తదుపరి 4 గంటల 56 నిమిషముల వరకు, అంటే మరుసటి రోజు 56 నిమిషముల వరకు. అయితే రాహుకాలము 9 గంటల 17 నిమిషముల నుంచి 10 గంటల 41 నిమిషముల వరకు, యమగండ కాలము 1 గంట 29 నుంచి 2 గంటల 53 గంటల వరకు, దుర్ముహూర్త సమయము ఉదయం 6 గంటల 20 నిమిషముల నుంచి 7 గంటల 49 నిమిషముల వరకు, వర్జ్యము 4 గంటల 52 నిమిషాల నుంచి 6 గంటల 35 నిమిషముల వరకు వర్జ్యం ఉంది. అభిజిత్ ముహూర్తము 11 గంటల 43 నిమిషముల నుంచి 12 గంటల 27 నిమిషముల వరకు. ఇవి ఈరోజు పంచాంగం. నమస్తే. ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితములేంటి అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి మీ యొక్క జీవన శైలిలో మార్పులు తీసుకురావడం కోసం మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. అంటే మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. మీ సొంత వ్యాపారాన్ని మీరే దగ్గరుండి స్వయంగా చూసుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఇతరుల పనుల్లో మీరు అస్సలు ఈరోజు జోక్యం చేసుకోకండి. దానివల్ల మీకు లేని అపనిందలు, లేని మాటలు వచ్చే అవకాశం కనబడుతోంది. మానసిక ఆర్థిక పరిస్థితులు కొంత మీకు ప్రతికూలతను ఆపాదించవచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కఠినమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోవలసి రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇది ఈరోజు మేషరాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. ఇందులో అన్ని వర్గాల వాళ్లకు, అంటే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి మీరు మీ ప్రియమైన వారి నుంచి మానసిక మద్దతుని మీరు పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని అడ్డంకులు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కానీ కొందరు తమ ప్రయత్నాల్లో అంటే కొంతమంది మీకు ఆటంకాలు కలిగించే సూచన కనపడుతోంది. వారు ఎవరు అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే అన్ని రంగాల వాళ్లకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. అంటే ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, విద్యార్థులకు, స్త్రీలకు, పురుషులకు, మీరు ఏ రంగంలో ఉంటారో అన్ని రంగాల వాళ్లకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. తరువాత మీ తప్పుల నుంచి మీరు నేర్చుకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేయండి. గతంలో తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు ఏవైనా చేసి ఉంటే కనుక ఈ రోజు మీరు వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని తీసుకోండి. మీకు మళ్ళీ హాని కలిగించే పనులు, అంటే మీ తప్పుల ద్వారా మళ్ళా మీరు అటువంటి పొరపాట్లు చేయకుండా సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయండి. విలువైన వస్తువులు మీకు లభించవచ్చు. ఆస్తి సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి వార్తలు మీరు వింటారు. ఈ రాశిలో ఉండే వారికి అందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఈ రోజు దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1వ నెంబరు, కలిసి వచ్చే రంగులు ఆరెంజ్ కలరు, అంటే కాషాయ రంగు, తరువాత బంగారపు రంగు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడకపోవచ్చు. చేస్తున్న ఉద్యోగంలో నష్టం రావచ్చు. అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ రంగంలో ఉన్నప్పుడు నష్టాలు చవిచూచే అవకాశం కనపడుతోంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి నష్టం కూడా, అంటే కోర్టు విషయంలో మీకు ఇది అంటే వ్యతిరేకమైన తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. మానసిక అధైర్యాన్ని పొందుతారు. ఆత్మీయుల వలన మానసిక ప్రశాంతత కనిపిస్తోంది. తలపెట్టిన కార్యాలందు అనేకమైన విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మీరు ఎటువంటి పనిని కొత్తగా ప్రారంభించకండి. అయితే ఈ రోజు మీకు శనికి సంబంధించినటువంటి శాంతి జపాలు కానీ, శని స్తోత్రాలు కానీ, శనీశ్వరుడి ఆలయాలను కానీ దర్శించినట్టయితే ఆ చిన్నపాటి ఒడిదుడుకులను మీరు అధిగమించవచ్చు. ఈ ఫలితాలు
ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు మీరు దర్శించవలసిన ఆలయము శనేశ్వరుడి ఆలయాలు, అంటే నవగ్రహ దేవాలయాలు. తరువాత శనేశ్వరుడి యొక్క మంత్రాన్ని కనుక మీరు పఠించినట్టయితే చిన్ని చిన్ని ఒడిదుడుకులను అధిగమించవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకూలించే సంఖ్య 7వ నెంబరు. అనుకూలించే రంగులు పింక్ కలరు, అంటే గులాబీ రంగు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు కెరియర్ పరంగా మీకు స్థాన చలనాలు అయితే కనపడుతున్నాయి. ఇష్టమైన ప్రదేశాలు కావచ్చు, ఇష్టం లేని ప్రదేశం కావచ్చు, అయితే మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కనపడుతోంది. తర్వాత కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు ఆర్థిక పరమైన లావాదేవీలు వచ్చే సక్సెస్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మీరు ఆర్థికానికి అంటే డబ్బు పరంగా మీరు ఎవరికైనా చేబదులు ఇవ్వడం కానీ, డబ్బు పరమైన లావాదేవీలు ఏవైనా చేయడం కానీ చేస్తే కనుక అది ఒకంత నష్టాన్ని కలిగించే సూచన కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఈ రాశి వారు పిల్లల వైపు నుంచి మీరు శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. అజీర్తికి సంబంధించినటువంటి అనారోగ్య సూచన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టండి. కుటుంబంలోని వృద్ధుల యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఒకంత నిరాశకు గురి చేయడం కానీ, ధనానికి సంబంధించిన వ్యయం అవ్వడం కానీ కలిగే సూచన కనపడుతోంది. అకస్మాత్తుగా ఒక ముఖ్యమైన పనిని మీరు రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏం పనా ఏమిటా అనేది మీరు యోచన చేసుకోండి. అది అవసరమైతేనే తప్ప మీరు ముందుకు వెళ్ళే అవకాశాన్ని పెట్టుకోమాకండి. ఈరోజు ప్రతికూలత ఏర్పడే అవకాశం కనపడుతోంది కాబట్టి ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు, స్త్రీలకు పురుషులకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి దానికి తగినట్టుగా మీరు ప్రణాళిక వేసుకోండి. ఈ రోజు మీరు సందర్శించవలసిన ఆలయాలు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే మీకు ఉన్న ఈ కొద్దిపాటి ఒత్తిడులు కానీ, ఆటంకాలు కానీ తొలగిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి.